ప్రైవేట్ స్కూల్లో చదివిన కంటే అంతకుముందు నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన దానికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టు ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలకు తగ్గట్టు ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 14,250 మందికి ఉద్యోగులుగా నియమించడం జరిగింది, టీచర్గా నియమించడం జరిగింది. అవి పోగా ఇంకా ఇప్పుడు 6,100 పోస్టులు ఖాళీ ఉంటే వాటికి అన్నిటికి ఇస్తూ రాబోయే కాలంలో నో వేకెన్సీ అనే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేయాలని విధానం తీసుకున్నాం. ఆ ప్రకారం ఉన్న పోస్టులన్నింటి కూడా త్వరితగతంగా నింపుతున్నాం. అయిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. నాకేమి నాకు ఆ విషయం తెలియదు. ప్రభుత్వం ఏది కూడా తొందరపాటుతోనో దురుద్దేశంతోనో జులుంతోనో చేయదు. ఇది ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఉండాలని కోరుకుంటున్న ప్రభుత్వం కాబట్టి ఆ పెద్ద ప్రజాస్వామ్యబద్ధంగానే మేము మా తాలూ ప్రక్రియ కానీ మా అధికారులకు ఇచ్చిన ఆదేశాలు కానీ మేము కానీ ఉంటాం తప్ప అది అతిక్రమించాం మేము. అది ఎవరైనా దాన్ని అతిక్రమిస్తే చట్టం అది అది చేసుకెళ్తుంటుంది. మాకు సంబంధం. ఓకే సార్, నా తెలుగు మన ప్రతిపక్ష పార్టీ ఖాళీ కూర్చుంటారా సార్? ఖాళీ కూర్చుంటారా? ఎక్కడో పెట్టుకోవాలి కదా, ఏదో సపరేట్ పెట్టుకోనియండి, తప్పే ఉంది. అవి రాజకీయ పార్టీలు వాళ్ళ సాధువులా ఋషుల తపస్సు చేసుకుని ఇంట్లో కూర్చోడానికి. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు మరి సభలు సమావేశాలు పెట్టుకొని ఏదోలాగా మరి అది కూడా ఎప్పుడు చేస్తారు? మా సైడ్ అయితే మా ఉత్తరాంధ్ర ప్రాంతం అయితే సంక్రాంతి వచ్చిందనుకోండి, కొంతమంది వ్యవసాయాలు వేసుకొస్తారు. అలాగే వీళ్ళకి పండుగ చేసింది, ఇదో పండుగ. ఆ పండుగలాగే వీళ్ళకి ఎన్నికలు వస్తేనే పండుగ కాబట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వస్తుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ భాషలు వాళ్ళ తాలూకా హావభావాలు వాళ్ళకున్న భాషని అందరినీ ప్రజల ముందు ప్రదర్శిస్తారు. నేను కాదన్నా రాజకీయ పార్టీలకి అని చెప్పాను. ఒక ప్రతిపక్షం కానీ తప్పు ఏంటి తప్పు అయితే అధికారంలో మేము ఉన్నప్పుడు మేము సంవత్సరం పొడుగుతా మేము ప్రజలతో మమేక్యం ఉంటాం కాబట్టి వెళ్తుంటాం ప్రతిపక్షాలకు ఏముంటాయి? ఎన్నికలప్పుడు తప్ప ఉట్టప్పుడు పని ఉండదు. దానికి దీనికి పని ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వాలు విఫలమైతే ఉంటుంది. మేము ప్రభుత్వం మాది విఫలమైన ప్రభుత్వం కాదు, మాది సక్సెస్ఫుల్ ప్రభుత్వం. మాది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అందరూ ఆమోగ్యమైన ప్రభుత్వం మాది. అందరికీ ఏ అవసరం వచ్చినా దాన్ని సంక్షేమకి అభివృద్ధికి మారుపేరుగా జరుగుతున్న 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు 14 కాలంలో మా పరిపాలన విధానం అది. సో కాబట్టి వాళ్ళకి పని లేకుండా పోయింది 4 సంవత్సరాలు 10 నెలలు. ఇప్పుడు 2 నెలలైనా పోయి వాళ్ళు వేషం వేసుకొని మేకప్ వేసుకొని రాకుండా ఉండమంటే ఎలాగవుతుందండి? ధర్మం అది చెప్పండి. సరే అది పని ఎవరు కానివ్వండి, తప్పేముంది? కాదు కానీ ఒక విషయం చెప్పింది ఏంటంటే, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేయాలా? 30 మంది చేస్తారా? 30 మంది ఒకరు పని, ఇద్దరిదే ఒకరు, తప్పే ఉంది. అవన్నీ అవి వాళ్ళు ఎందుకోరు కానీ నా మీద ఎవరు పోటీ చేయాలి కదా. నేను వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పోటీ చేస్తాను. నా మీద ప్రతిపక్షంలో ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో పోటీ చేయాలి. అది XYZ. సరే ప్రతిసారి అయింది, ఈసారి తప్పుతుంది ఎట్లది? నేను బ్రేక్ చేయను, ఆయనకి ఆయనే బ్రేక్ చేసుకుంటాడు. ఓకేనా? అదేదో ఆయన అడగండి. ఓకే, ఉంటాను. బాయ్, సీ యూ.